గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో అవ్వాతాతలు వితంతువులకు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ను పెంచడం జరిగిందన్నారు ఎమ్మెల్యే శ్రీకాంత్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటని, ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ హామీని కూడా నెరవేర్చారని గుర్తు చేశారు. మన మండలానికి కొత్తగా మంజూరైనటువంటి 120 పెన్షన్లు ఇక్కడ అవ్వాతాతలకు ఇవాళ అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా 110 పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి, వెరిఫికేషన్ లో ఉన్నాయి. అవి కూడా ఈ నెల ఆఖరు లోపల వస్తాయని చెప్పి తెలియజేశారు. అలాగే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అవ్వాతాతలకు అక్క చెల్లెలకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం మీకు చదివి వినిపిస్తానమ్మా ముందు మాట్లాడే ముందు. ప్రియమైన అవ్వాతాతలకు, మీకు స్వయంగా నేను చూశాను. మీ మనవడిగా, మీ బిడ్డగా, మీ సోదరుడిగా ఆ మాట కట్టుబడి మేనిఫెస్టోలో చెప్పినట్టుగా తూచా తప్పకుండా పెన్షన్ పెంచుకుంటూ మీరు అందించినందుకు సంతోషిస్తున్నాను. ఈ పెంపు పెన్షన్ తో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని 100% అమలు చేశానని చెప్పడానికి తన 5 ఏళ్ల పాలనలో గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ వితంతువులు, పేద ముసలి వాళ్ళు, అవ్వాతాతలు ఎన్నో ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేటివి. ఇచ్చిన మాట ప్రకారం గతంలో 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాక మునుపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, అయ్యా నాకు కొత్త పెన్షన్ ఇవ్వండి, అర్హత ఉంది అంటే ఎవరో చచ్చిపోని ఇస్తాము, ఆ చావు కోసం ఎదురు చూడండి అని చెప్పే పరిస్థితుల దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వండి అని చెప్పడంతో నిజంగా ఈరోజు సామాజిక భద్రత రూపంలో దేశంలోనే ఒక అగ్రస్థానంలో నిలబడింది. 24,000 కోట్లు పెన్షన్లు ఖర్చు పెడుతుందంటే ఇది ఒక చరిత్ర. మనకన్నా 4-5 ఇంతలు పాపులేషన్ పరంగా కానీ భౌగోళిక పరంగా కానీ పెద్ద ఉత్తరప్రదేశ్లో సంవత్సరానికి 7,000 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే నెంబర్ 1గా అత్యధిక ఎక్కువగా పెన్షన్ ఇచ్చినటువంటి రాష్ట్రం 3,000 ఆంధ్రప్రదేశ్, 24,000 కోట్లు ఖర్చు పెట్టేది కూడా ఆంధ్రప్రదేశ్. ఇది నిజంగా ఒక రాజకీయ నాయకులకనే కాదు, ప్రతి ఒక్కరు సామాన్య బాధ్యత. పేదవాళ్ళకు ఆ 3,000 కోసం వాళ్ళ ఆరోగ్య పరిస్థితులకు కానీ, తర్వాత వాళ్ళకు ఆ నెల సరిపడేటువంటి ఖర్చులకో ఇంకొక పరంగానో ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. వాళ్ళు నిజంగా 2 పూట్ల 3 పూట్ల అన్నం తినగలుగుతున్నారంటే పెన్షన్ రూపంలోనే. 67 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నటువంటి చరిత్ర జగన్మోహన్ గారి ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేవలం 45 లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేటువంటి వాళ్ళు. అది కూడా ఒక పెన్షన్ అర్హత ఉంది ఇవ్వండి అని అంటే జన్మభూమి కమిటీ దగ్గరికి పోండి, వాళ్ళ కాళ్ళు పట్టుకోండి, వీళ్ళ కాళ్ళు పట్టుకోండి అని చెప్పేటువంటి పరిస్థితులు. జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆ రోజుల్లో పవర్ ఉండేటువంటి పరిస్థితి కాదు. అలాంటి నీచానికి దిగజారినటువంటి పరిస్థితుల నుంచి అర్హత ఉంటే చాలు పెన్షన్ ఇస్తామని చెప్పడమే కాకుండా, ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటువంటి రూపంలోనే కాకుండా ఈరోజు ఆయన ఇచ్చిన మాట ప్రకారం 3,000 ఇవ్వటం నిజంగా చాలా సంతోషదాయకం. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చిన్న 3-4 గ్రామాల ప్రజలే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు 3,000 పెన్షన్ తీసుకున్నప్పుడు నిజంగా ఒక రాజకీయ పార్టీ చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు చేసేటువంటి నేచర్ ఉన్నప్పుడే ప్రజల గుండెల స్థానం సంపాదించుకోగలుగుతారు. అది జగన్మోహన్ గారు ఖచ్చితంగా సంపాదించుకున్నారు. ఈరోజు 3,000 పెన్షన్ ఇవ్వటం ఈ రాయచూరు నియోజకవర్గంలోనే తెలుగుదేశం ప్రభుత్వంలో 25,000 మందికి పెన్షన్ వచ్చేవి. ఈరోజు 44,000 మందికి దాదాపుగా పెన్షన్లు వస్తున్నాయి. నెలకు 13 కోట్ల పైగా పెన్షన్ల రూపంలోనే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థికంగా, కరోనా వంటి పరిస్థితులు వచ్చి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 1వ తేదీ క్రమం తప్పకుండా ఇచ్చేటువంటి పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా, ప్రజాప్రతినిధులుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా గర్వపడుతున్నాం.